అమలాపురం బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా నా సవినయ సైఫీములు. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసినట్టు అనుచిత వ్యాఖ్యల్ని భారతదేశం అంతా కూడా ఖండిస్తుంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ దేశానికి దిశ నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయడమే కాకుండా ఈ రాజ్యాంగము ప్రపంచ దేశాల్లో అత్యధిక ప్రాముఖ్యతను సంపాదించిన రాజ్యాంగం. నిన్న మొన్నటి వరకు చూసారు, నిన్న క్లుప్తంగా రెండే విషయాలు మాట్లాడుతున్నాను. నిన్న మొన్నటి వరకు చూసారు మీరు బంగ్లాదేశ్లో ఏం జరిగింది. బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి దేశాన్ని విడిచిపెట్టి పరదేశాల్లో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. అది బార్ అసోసియేషన్ అమలాపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మరి కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు చేసినటువంటి పరుషమైన మాటలని నిరసిస్తూ ఈరోజు అమలాపురం బార్ అసోసియేషన్ తరఫున మేము ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ఈరోజు ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అంటే దానికి ప్రధాన కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించినటువంటి రాజ్యాంగమే అని చెప్పాలి. తర్వాత దానిలో ఉన్నటువంటి మౌలిక అంశాలని తప్పుదావ పట్టించే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరచాలనే దురుద్దేశంతో అమిత్ షా గారు వారు పరిచయమైనటువంటి మాటలు మాట్లాడి దేశానికి మరియు రాజ్యాంగ నిర్మాతకి అవమానపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం.